కూడా ఉచిత బస్సు ప్రయాణం తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఏమంటారు, ఏం చెప్తారు? ఈ బస్సు ఎవరికి పనికి వస్తుంది? ముసలోళ్ళు ఎక్కడానికా, లేకపోతే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకా, కాలేజీ పిల్లలకా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, కాలేజీ వెళ్ళే టయానికి వాళ్ళకి బస్ పాసులు ఉన్నాయి. ఆ బస్ పాస్ చూస్తానికి టైం ఇవ్వట్లేదు, ఆ బస్సు కరెక్ట్ టయానికి రావట్లేదు. పిల్లలకు బస్ పాసులు తీసుకుంది మాకు వేస్ట్ అయిపోతుంది. ఆ త్వరగా గవర్నమెంట్ ఉన్నప్పుడు పిల్లలకి చదివే పిల్లలకి స్కూల్లో ఫ్రీ పాస్ ఇచ్చింది. ఇప్పుడు పిల్లల ఆటోకి నేను సపరేట్గా 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. పిల్లోడికి కాలేజీకి వెళ్ళడానికి బస్ పాస్ ఉన్నా సరే నేను మళ్ళీ సపరేట్గా డబ్బులు కట్టి వాడిని పంపించాల్సి వస్తుంది. నెలకి నాకు వాళ్ళిద్దరికీ కలిపి అంత అవుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి? పిల్లకి నాకు ఆర్టీఓ పడింది, అది డిఈఓ ఆఫీస్ దగ్గరికి రిలేట్ చేయించినా నాకు ఇంత మటుకు డబ్బులు పడలేదు. గ్యాస్ బండికి పడలా. ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళకి ఏది లేదు. కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. మీ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సరే రెస్పాన్స్ ఉండట్లేదు కదా మాకు. మరి ఇంకా మీరు ఏంటి చేసేది మాకు? అసలు ఒక గ్యాస్ అడిగినా సంబంధం లేదంటున్నారు, పిల్లలు డబ్బులు పడలేదన్నా అలాగే అంటున్నారు. మరి ఫ్రీ బస్సులు అన్నారు ఎందుకు? అదేదో మీ ఫ్రీ బస్సులు కాలేజీ పిల్లలకి స్కూల్ పిల్లలకి ఇస్తే చాలా ఉపయోగపడుద్ది కదా. ఆ రెండింటి వల్ల చాలా ఉపయోగం కదా పిల్లలకి. మాకు కూడా ₹1 సహాయం చేశారనుకుంటాం కదా మేము కూడాను. మీరు ఫ్రీ బస్ అని పెట్టి ఎవరికి పెట్టారు? కాలేజీ పిల్లలకి ఎక్కడానికి ఉంటున్నారు, టయానికి రావట్లా. వాళ్ళు ఆ బస్సులు బట్టి ఏలాడుతున్నారు, ఎక్కడ పడతారో అని భయం వస్తుంది. అంతే కదా, మా పద్ధతి మాది. బస్ పాసులు తీసుకున్నా మళ్ళీ సపరేట్ డబ్బులు అవుతున్నాయి మాకు. ఎందుకలా? నువ్వు ఫ్రీ బస్ ఎందుకు పెట్టాలి? అసలు ఫ్రీ బస్ అనవసరం, మాకు అక్కర్లేదు అసలు ఆ ఫ్రీ బస్. అదేదో కాలేజీ పిల్లలకి స్కూల్ పిల్లల ఆటో 1000 రూపాయలు. మీరేమో ఆటో వాళ్ళకి ఏది ఇస్తున్నారో లేదో మాకు అనేది తెలియదు. వాళ్ళు రేట్లు బాగా పెంచేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్న డబ్బులు బాగానే గుంజేస్తున్నారు. ఫ్రీ బస్సు ఎక్కినోడే కానీ టైం టు టైం ఎక్కడుంది అసలు? అది బాంబే కాలనీ వస్తే 16 వస్తుంది, దానికి నచ్చినప్పుడు వస్తుంది ఆ 3 బస్సులు. తర్వాత రాదు, ఎంతసేపు ఎత్తికినా సరే రాదు. పిల్లడు 7:30 కాలేజీకి వెళ్ళాలి, అది 7:30కి రాదు, ఎప్పటికో వస్తుంది. వాళ్ళ కాలేజీలో 9ంటికి ఉండాలి. లేట్ అయిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? బస్సులు 2 మారాల్సి వస్తుంది ఆయన. మరి బస్ పాస్ ఉన్నా కానీ ఆవిడ ఆటోకి వెళ్ళాల్సి వస్తుంది, మరి డబ్బులు అవుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది? బస్ పాస్కి డబ్బులు కట్టి ఆటోలకి డబ్బులు కట్టి ఎక్కడి నుంచి వస్తుంది మాకు?